అబ్బో రామచంద్రరావు, అప్పుడే మంత్రి గారు వియంకుడి కళ్ళు వచ్చేసాయే. అంతలా పొగడకండి, వారికి దిష్టి తగులుతుంది. ఇష్టేమిటి చెల్లెమ్మా, అదృష్టం అయితేను. రారా దండం పెట్టు, ఈ పళ్ళు ఉంచుండే. ఇదంతా ఏమిటయ్యా? మంత్రి గారితో చెప్పి మా వాడికి ఉద్యోగం ఇచ్చావంటే నీ రుణం ఉంచుకోను. అబ్బే, ఈ విషయంలో నేనేం సహాయం చేయలేదు. ఇదిగో మంత్రి గారి వియ్యంకుడు అయి ఉండి మొహమాట పడకు. సంపాదించుకునేందుకు మంచి అవకాశం. హైదరాబాద్లో ఎక్కడ ఖాళీ స్థలాలున్నాయో చెప్తాను, లాగించేయి. వద్దయ్యా, వద్దు. జనం డబ్బు తింటే ఆ ఉసురు నా కూతురికి, దాని కాపురానికి కొడుతుంది. అంతా నీ పిచ్చిగానే. ఆ మాటకొస్తే మంత్రుల కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బావలు, అక్కలు ఆంధ్రప్రదేశ్ అని సగం తినేశారు, మిగతా సగం నీకు వదిలేశారు. మడిగట్టుకుంటే మంచివాడని ఎవ్వరూ అంగీకరించరు. అది విషయం. అబ్బో ఆగండిరా, ఆగండి. అసలు నాకు కాబోయే అల్లుడు ఆ మంత్రి గారి కొడుకు అవునో కాదో నాకే తెలీదు. మీ నోటి చలవ వల్ల మంత్రి గారి కొడుకే నా అల్లుడయ్యాడు అనుకో. ఓ శ్రీని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలకు భయపడి అరచి వెరచి తోక ముడుచుకుని కూర్చుండటకు నేనేమి చవటనను కొట్టివా? కాదు, అసమాన అద్వితీయ విజయ బల పరాక్రమ సంపదకు చిహ్నములు నా గుండెల మీద మొలిచిన రోమములే. ఇవి రోమములు కావు, పదునైన బాణములు. ఇవి రోమములు కావు, ఖడ్గరాజములు. ఇవి రోమములు కావు, గడ్డగొడ్డళ్ళు. ఇవి రోమములు కావు, పరిసెలు, పాకులు. ఇవి రోమములు కావు, 7 o'clock బ్లేడ్లు. 7 o'clock బ్లేడ్లు. ఎంట్రీ ఇచ్చావా చింతామణి? ఈ నాటకాలు కూతలే కుయ్యొద్దనేది. ఐ హేట్ ఇట్. ఏమైనా నరదమైంది? పొజిషన్ మారేసరికి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఒక్కసారి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద అని పాడి జై భారతీదేవి నాట్య మండలికి జై అని అరిచి తెరెత్తి చూసుకో. 20 ఏళ్ల క్రితం నువ్వు చింతామణి, నేను బిళవమంగళుడు. నువ్వు శూర్పణఖ, నేను శ్రీరాముడు. నువ్వు ద్రౌపది, నేను శ్రీకృష్ణుడు. నువ్వు దమయంతి అయితే నేను తొక్కుడు ఆర్మనిస్ట్ని. ఏదో యాక్షన్ బాగుండి రాజకీయాల్లోకి వచ్చావు, అలా అలా డెవలప్ చేసి ఎమ్మెల్యే అయ్యావు, ఓవర్ యాక్ట్ చేసి మినిస్టర్ కూడా అయిపోయావు. నేను చూడు ఇలాగే నీ మూడుగా నీ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చుకుంటూ బూజు పడ్డ తొక్కుడు ఆర్మనిస్టర్ లాగా ఇలా ఉండిపోయా. అయిందా సోదా? టిఫిన్ రెడీగా ఉంది, వెళ్ళి తినండి. అలా విసుకుంటూ పోతే బయటకు వెళ్ళి హరికథలు చెప్పు బతుకుతా. హలో, భారతి హియర్. హాయ్ రేఖ, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఏంటి బేబీ అమెరికా నుంచి? ఓసారి ఇటు. నీ ఆరోగ్యం బాగుందా? బాగా చదువుతున్నావా? ఓసారి ఇటు. అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయ్యాక నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు బయలుదేరి ఇండియాకి రా. నాన్నగారా? ఆయనకి కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇండియాలోనే కాదు, ఫారిన్ కూడా మాట్లాడుతున్నావా? ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ఒకసారి లేవు. హలో బేబీ, అక్కడ తెలుగు అసోసియేషన్ లో మా హరిశ్చంద్ర కార్డు సీన్ అరేంజ్ చేస్తావేమోనని. హలో హలో, ఏంటి ఫోన్ కట్ అయిపోయింది? అందుకేగా మీకు ఇచ్చి ఈ లాల్చీ పంచ నీకు ఇచ్చి నీ చీర జాకెట్ నేను వేసుకుంటే సెటప్లు గడప్పులు సరిగ్గా ఉంటాయి. పెత్తనం నువ్వు. అమ్మగారు వస్తారు, ఇక్కడే ఉండండి. మీరా? నమస్కారం. నమస్కారం. కబురు చేస్తుంటే కారు పంపించుండేదాన్ని. మాకు కారు ఎందుకమ్మా, మీరు రమ్మన్నారని. అవునవును, బొమ్మలాగున్నావు. నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు దాని అదృష్టం మీ చేతుల్లో ఉందమ్మా. రండి కూర్చొని మాట్లాడదాం. వచ్చారా? నేను వచ్చానని తెలుసుకుని వచ్చారా? నేను రాకపోతే కారణం నా చావు మాత్రమే అన్నారు. నాకెంత భయం వేసిందో తెలుసా? ఉండండి. అమ్మా నాన్న, నేను చెప్పింది ఈ బాబే. ఏమా జ్యోతి, ఆ బాబు ఎవరనుకున్నావు? నా కొడుకు సిద్ధార్థ. నెల క్రితం ఢిల్లీ యూత్ ఫెస్టివల్కి వెళ్ళి నిన్నే వచ్చాడు. అయ్యో కాదండి, ఇతను బోస్ బాబు. నన్ను పెళ్ళాడతానంది ఇతనే. ఏమండి మాట్లాడరే, చెప్పండి. బోసుబాబు ఎవరు, పెళ్ళాడడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? బోసు బాబు సరదాగా అంటున్నారా, నిజంగా అంటున్నారా? పరాయాడవాడితో నాకు సరదాలు ఏమిటి చెప్పండి. ఏంటి, నేను పరాయాడదన్నా? ఆ రోజు నా కాళ్ళ మీద పడ్డారు, ఏడ్చారు, గొప్ప గొప్ప మాటలు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను పరాయాడదన్నా? నేను పరాయాడదన్నా? చెప్పండి, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. అమ్మా, అమ్మా,
నాకు న్యాయం చేయండి అమ్మా. భగవంతుడి సాక్షిగా నా కన్న వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు న్యాయం చేయండి అమ్మా. జ్యోతి అమ్మా నేను చెప్పేది Shut up. పదండి. ఇదిగో చూడమ్మా, ఏడ్చే ఆడదాన్ని లోకం ఎంతైనా ఏడిపిస్తుంది. కన్నీళ్ళు తుడుచుకో. అన్నయ్య, మీ బాధ నాకు అర్థమైంది. నేను ఆడపిల్ల కన్నదాన్ని. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. జరిగింది ఖరీదు గట్లేని అన్యాయం. ఈ 10,000 ఉంచుకోండి. ఈ నోట్లు మా మొహాన కొట్టి నోళ్లు మూయిద్దామనుకుంటున్నారా? నాశనం అయిపోయిన నా కూతురు బతుకు ఖరీదు 10,000. అన్నయ్య, ఎందుకు ఈ పెద్ద మాటలు? అమ్మా, నా బిడ్డకి న్యాయం చేస్తానని 10 మందిలో చెప్పారు. ఇదేనా మీరు చేసే న్యాయం? న్యాయం చేయడానికేనమ్మా నేను ఉన్నది. నీకేం సహాయం కావాలన్నా చెప్పు, చేస్తాను. కానీ నీ కూతురెవరో తెలియదన్న మనిషితో నేను ఎలా పెళ్లి చేస్తాను? నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. కానీ నాలాంటి పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళ ఇళ్లకి వెళ్ళి నాటకాలాడి బంగారం లాంటి నీ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయకు. అమ్మా, డబ్బుకి కక్కుర్తిపడి బిడ్డ బతుకు నాశనం చేసే నీచులం కాదమ్మా. తిండికి లేకపోయినా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాం గాని అభిమానం చంపుకుని ఎవరిని అడుక్కోలేదు. నా బిడ్డకి అబద్ధం అంటే ఏమిటో తెలియదు. అమాయకురాలు, దానికి న్యాయం చెయ్యండి. ఈ రోజుల్లో అంత అమాయకంగా ఎవరున్నారు? డబ్బున్న వాళ్ళ దగ్గర నటించడం, బుట్టలో వేసుకోవడం, ఆ తర్వాత ఇంటి మీద పడి 1,00,000 2 లక్షలు అని బ్లాక్మెయిల్ చేయడం, ఇవ్వకపోతే అల్లరి గొడవ. ఎన్ని కేసులు చూశాను. దయచేసి డబ్బు తీసుకుని వెళ్ళండి. అమ్మా, మీరిచ్చే డబ్బు కోసం కాదు మేము వచ్చింది. నన్ను నమ్మండి. నా బిడ్డకి న్యాయం చేయండి. నాకు అన్యాయం చేయడానికి వచ్చి మీకు న్యాయం చేయమంటున్నారా? మీకు దండం పెడతాను. దయచేసి వెళ్ళండి. అమ్మా, భారతీదేవి గారు, అంత మాట మీకు అనకండి ద్రోహం అమ్మా. చేయడానికి నా కూతురికి న్యాయం చేయండి. న్యాయం అమ్మా, చేయమని అడగడానికి నా కూతురికి వచ్చాను. న్యాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీలాంటి వాళ్ళ కోసమే 100 శరణాలయాలు కట్టించాను. మీకు దండం పెడతానమ్మా. శరణాలయాలు ఎందుకమ్మా? నుయ్యలు తవ్విస్తే మాలాంటి వాళ్ళు దూకి చావడానికి పనికొస్తాయి. అమ్మా ప్లీజ్, ప్రజల యోగక్షేమాలు చూడాల్సిన ప్రజాప్రతినిధులైన మీరే అన్యాయం చేస్తే మాకు ఇంకా న్యాయం ఎక్కడ Security. జరుగుతుంది? అమ్మా, భారతీదేవి గారు, నా కూతురికి న్యాయం చేయండి. న్యాయం చేయవలసిన నా కూతురికి న్యాయం చేయండి. నా కూతురికి న్యాయం చేయండి. అమ్మా, భారతీదేవి,